శ్రమల కొలిమిలో నన్నెందుకయ్యా కాలుస్తున్నావు? నన్నెందుకయ్యా వేదనల చేత నలుపుతున్నావు? అందరి జీవితాలు చూసుకొని నా బ్రతుకు చూసుకుంటే దుర్భరంగా కనిపిస్తుంది. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి? కొన్నిసార్లు నాకు ఈ జీవితమే అనవసరం అనిపిస్తుంది. ఎందుకు బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో, ఏం చేయడానికి బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో ఏమీ అర్థం కావటం లేదు. అలా శ్రమల కొలిమిలో కాలుతున్నటువంటి భక్తులు, ఆదరించే దిక్కు లేక, అందరూ ఉన్న ఎవరు తిప్పల వాళ్ళు పడుతూ పట్టించుకునే దిక్కు లేక కుమిలిపోయేవాళ్ళు కొందరు, ఎవరు లేక అనాథలుగా వేదన పడుతున్నవారు కొందరు, నా అనుకున్నవారు నమ్మక ద్రోహం చేసి దుఃఖపెట్టినప్పుడు నేను నీకెవరిని నమ్మాలి, ఎవరి కోసం బతకాలనే విరక్తిలో మరికొందరు, ఎంత ప్రయాసపడినా ఏ దారి దొరక్క చేదుగానే మిగిలిపోతున్న స్థితిలో ఉన్న భక్తులు కొందరు. ఇట్లా ప్రతి మనిషికి, ముఖ్యంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరికీ కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి. అలాంటి చేదైన అనుభవాలు తగిలినప్పుడు దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉంటాం మనం. ఎందుకయ్యా నా జీవితం? మీరు వేసారో లేదో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను ఈ ప్రశ్న వేసుకున్నాను దేవుని ముందు. ఏకాంతంగా వెళ్ళి దేవుని ముఖ కాంతిలో కూర్చొని దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగాను, నాలాంటోడు ఒకటి భూమి మీద బతికి ఉండటం అవసరం అంటావా? నా అంతటా నేను చస్తే నరకానికి వెళ్తాను, నా ప్రాణాన్ని నువ్వు తీసుకోవచ్చు కదా ప్రభా. ఎన్ని మార్గాలు లేవు నా ప్రాణం తీయటానికి, నీకు క్షణం చాలు కదా. అలాంటి వాడిని ఎందుకు బ్రతకనిచ్చావు ప్రభు? నాకు ఈ చేదైన జీవితం అవసరం అంటావా? తీసేసుకోయా అని చాలాసార్లు కూర్చొని ఒంటరిగా ఏడ్చుకున్నాను. నా మట్టుకు నా జీవితంలో నాకుంది అనుభవం. చాలా విషయాలు నేను నా అనుభవాల్లోనే నేర్చుకున్నాను దేవుని కృపతో. కొన్ని సంగతులు చదివి నేర్చుకోవటం వేరు, ఎవరో చెబితే విని నేర్చుకోవటం వేరు, అనుభవాలు పొంది మాట్లాడటం వేరు. చాలా చిన్న ప్రాయం నుంచే నన్ను దేవుడు చేతుల్లోకి తీసుకొని అనుభవాలను నేర్పటం మొదలుపెట్టాడు. చిన్న ప్రాయం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ చేదు జ్ఞాపకాలు చిరుప్రాయం నుంచి నా మనసుని గాయపరుస్తూ వచ్చాయి. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఆ శోధనల పరంపర కొంత వెంబడించినప్పుడు పలికిన మాటలు ఇవి. నేను అయితే దేవుడు మరీ ఫీల్ అవుతున్నానని నా ప్రాణం ఏం తీసుకోలేదు. లేకపోతే నాలాంటి వాడు ఒకడు అవసరం అంటావంటే నిజమేరా వేస్ట్ గాడివి నువ్వు అని తీసుకోలేదు. నేను ఈ మాటలన్నీ పలుకుతుంటే ఆయన మౌనంగా చిరునవ్వుతో నా వైపు చూస్తూ, ప్రస్తుతానికి ఈ చేదులన్నీ నువ్వు అనుభవించాల్సిందేరా, వీటన్నిటి ఫలితం భవిష్యత్తులో భూమి మీదనే నువ్వు అనుభవిస్తావు అని ఆయన చెప్తుండొచ్చు, కానీ నాకు వినబడలేదు. తెగ ఫీల్ అయిపోయేవాడిని. అట్లా రోజులు ఏడ్చుకున్నాను. కానీ నాకు తెలీదు, వాటన్నిటిని ఉపయోగించి అనేక మంది దీవెన కొరకు దేవుడు నన్ను పనిగట్టుకొని చెక్కుతున్నాడని నాకు తెలియదు. నా ఒక్కడు కాదు, నా బ్రతుకు ఇతరులకు ఆశీర్వాద కారణంగా చేయటం దేవుని సంకల్పం. నీ బ్రతుకు ఓకే, మరి మా బ్రతుకు అంటే నేను చెప్తున్నా, నీ బ్రతుకు కూడా ఇతరుల దీవెన కొరకే వస్తుంది. క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు, క్రైస్తవుడికి సమస్యలు ఎందుకు అంటే, పెద్ద లెటర్స్తో రాసుకోనికి ఇంట్రెస్ట్ ఉంటే నీకొచ్చే శ్రమలు ఇతరుల మేలు కోసం వస్తాయి. ఒకటి, నీ మేలు కోసం వస్తాయి. 2,
ఇతరుల మేలు కోసం నీకు వచ్చేటువంటి శ్రమలు అనే మాట నేను వాడాను కదా, నీకు అది ఆశ్చర్యంగా లేదా? నీకు వచ్చే శ్రమలు ఇతరుల మేలు కోసం అన్నాను. గతంలో ఒకటి రెండు సార్లు చెప్పినట్టున్నాను ఈ పాయింట్ని, కానీ ఇది నిజమే. లూయిస్ బ్రెయిలీ అనే ఆయనకి చాలా చిన్న ప్రాయంలో, పాపం పుట్టినప్పుడు కళ్ళు బాగానే ఉన్నాయి, కొంత వయసు వచ్చిందాక కళ్ళు ఉన్నాయి, కానీ చిరు ప్రాయంలోనే కళ్ళు పోయినాయి, 2 కళ్ళు. అంధుడైపోయాడు. కానీ మీరు చెప్పగలరు, ఒకవేళ బ్రెయిలీకి అంధత్వం రాకపోతే, బ్రెయిలీకి కళ్ళు కానీ పోకపోతే, ఈరోజు అనేక మంది అంధులకు జీవితం ఆశీర్వాదకరంగా ఉండేది కాదు. కానీ ఈరోజు కళ్ళు లేని వాళ్ళు మనకంటే బాగా చదవగలరు, మనకంటే చాలా విషయాలు మాట్లాడగలరు, మనకంటే పాడగలరు, మనకంటే అద్భుతంగా టీచింగ్ చేయగలరు, మ్యూజిక్ ప్లే చేయగలరు, మనకంటే అద్భుతంగా జీవితాన్ని అనుభవించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఎవరి ద్వారానో తెలుసా? లూయిస్ బ్రెయిలీ. ఆ మహనీయుని ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆయన జీవితం ఉండునట్లు తప్పలేదు అతన్ని అంధుడుగా దేవుడు మార్చాల్సి వచ్చింది. అవునా? ఇలా చెప్పగోరితే బోల్డ్ అన్ని ఉన్నాయి ఆధారాలు. ఘోరమైన అవమానాలు బిఆర్ అంబేద్కర్కి ఎదురయ్యాయి కనుకనే నా జాతి ప్రజలు ఈ అవమానాలు ఎదుర్కోకూడదు అని, వారికి ఎట్లనన్నా మేలు చేయాలని కష్టపడి కొంత ఉపకారం ఈరోజు ఆయన చేయగలిగాడు. ఇలా కొంతమంది వ్యక్తులకు కలిగేటువంటి శ్రమలు, సమస్యలు ఇతరులకు ప్రయోజనకరంగా మారుతాయి. జస్ట్ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మన సమస్యలు ఇతరులకు దీవెనకరంగా దేవుడు వాడుకుంటాడు. సో నా బ్రతుకుని అలాగా దేవుడు స్వీకరించి నా మీద ఒక పని చేస్తున్నాడు, నన్ను ఒక శిల్పంలాగా చెక్కుతున్నాడు అన్న సంగతి నాకు తెలీదు. లోకంలో ఎవడికి లేని బాధలని నాకే వస్తాయని తెగ ఫీల్ అయిపోయేవాడిని. కొంతమంది ఇప్పుడు మీలో కొంతమంది ఫీల్ అవుతున్నట్టు, లోకంలో ఎక్కడ లేని దరిద్రం అంతా నా నెత్తినే ఉన్నట్టు ఇదేందిరా నేను ఫీల్ అయినట్టు మీలో కొంతమంది ఫీల్ అవుతుండొచ్చు కదా. అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి, నా కర్మేంది ఎలా గాలిందని కొంచెం మీలో ఫీల్ అవుతుండొచ్చు కదా. ఆల్రెడీ మనకు ఉందా ఫీలింగ్? మరి ఇప్పుడు అనుకోగలనా ఆ మాట? చెక్కడ పనిలో ఉన్నప్పుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక, అప్పుడు ఆ అనుభవాలకు తట్టుకోలేక కొంచెం ఏదో దేవుని మీద తగాదా వేసుకున్నాలే కానీ దేవుడేమి స్పందించలేదు, మౌనంగా ఉన్నాడు. దేవుని జవాబులన్నీ మాటలతో ఉండవు, చాలా తక్కువ మాటలు. దేవుని జవాబులన్నీ, దేవుని కార్యాలన్నీ, దేవుని సమాధానాలన్నీ కార్యాలతో ఉంటాయి. మనుషుల సమాధానాలేమో మాటలతో ఉంటాయి, కానీ దేవుని సమాధానాలు కార్యాలతో ఉంటాయి. ఇబ్బంది కొలిమిలో మనల్ని పరిశోధించి పరీక్షించి అనుభవాలు నేర్పి, ఆ నేర్పుతున్న టైంలో మనం దేవుణ్ణి ఏందయ్యా అని అడిగితే చెప్పడం మౌనంగా ఉంటాడు. దానివల్ల అనుకునే ప్రయోజనాన్ని నీ ముందుకు తీసుకొచ్చి అప్పుడు అంటాడనమాట, ఆ రోజు అంత సణిగావుగా ఈ స్థితి నీకు ఇవ్వటం కోసమే నేను అంత నలిపాను నిన్ను అంటాడు. సమాధానం ఇచ్చి అప్పుడు మాట్లాడతాడు, కార్యాన్ని చూపించి అప్పుడు మాట్లాడతాడు. ఇందుకోసమే ఇప్పుడు నేను పాడిన పాటలోని సారం అది. తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయనే నా స్వరమండలము మూగబోయనే నా స్వరమండలం. మాటలు లేవు. ఎదుటోళ్ళు మాట్లాడితే మూగబోవటం తప్ప, మౌనంగా దీనంగా చూడటం తప్ప మాటలు లేవు. చాలా సందర్భాల్లో మూగబోయాను, ఆన్సర్స్ లేక, సమాధానాలు లేక.
ఎగతాళి చేసిన, హేళన చేసిన, అవమానపరిచిన, ముఖం మీద దూషించిన, తిరస్కారంగా మాట్లాడిన ఏం చెప్పాలి? ఊగబోయేనే నా స్వరమండలము. బదులు చెప్పడానికి కూడా కొన్నిసార్లు మనకు అవకాశం ఉండదు. బైబిల్లో భక్తుల జీవితాల్లో కొన్ని అలానే జరిగినాయి. ఆన్సర్ లేదు వాళ్ళకి. చెయ్యని వచ్చి మీద పడి, తాము చెయ్యని వచ్చి వాళ్ళకు చుట్టుకొని, తలా ఒక మాట నలుగురు మాట్లాడుతుంటే నేను ఎరగను అని చెప్పడానికి వాయిస్ లేదు. ఎందుకంటే ఎవరు నమ్మరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే. కొన్నిసార్లు మనం శ్రమలు కొనిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి క్లాస్ ఇస్తుంటారు. అది ఇట్టెందుకు చేశావు, అట్టెందుకు చేశావు, ఇలా చేయకపోయావా, అలా చేయకపోయావా, అసలు ఇలా చేయాల్సింది, నువ్వు అలా చేయాల్సిందని అందరూ వచ్చి క్లాస్ ఇస్తుంటారు. నీకు ఆన్సర్ ఉండదు. అవును. కొన్నిసార్లు ఏదో చిన్నదో పెద్దదో పొరపాటు మనలో జరిగితే అట్లా ఎందుకు చేసావు, అట్లా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని మాట ఉండదు. మౌనం. నీకు మౌనాన్ని అనుమతించిన దేవుడే నీ నోట నుంచి ఒట్టి మాటలు కాదు, అమర జీవ స్వర కల్పనలు నోటిలో కాదు, నా అణువణువున పలికించితివా. అమర జీవ స్వర కల్పనలు నా అణువణువున పలికించితివా. దేవుని కోసం నువ్వు కాచుకున్నది, దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తున్నది సూపర్లకు పిచ్చి పనిలాగా ఉంటుంది. మరీ వెరితనంగా ఉంది నీ చేష్టలు, నీ పనులన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఏంటి అసలు నువ్వు చేస్తుంది? వాయిస్ ఉండదు, నీకు మాట ఉండదు, మౌనం. అయితే అలా ప్రశ్నించే వాళ్ళందరికీ మాట చెప్పటం కాదు, అణువులోనూ ఆయనను గూర్చి పాడుకునే అద్భుతమైన ఆనందకరమైన అనుభవాలు, ఆ ఘట్టాలు కూడా నీకున్నాయి. ఖచ్చితంగా. అసలు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తివైతే ఎప్పుడో అనుభవాలు దేవుడు చూపించినాక పాడుకోవటం కాదు, ఆ విడుదల రాకముందే నీలో నుంచి స్వరాలు స్టార్ట్ అవుతాయి. ఇక విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది. నా దేవుడు నాకు సహాయకుడు, ఇదంతా ఆయన సంకల్పం చొప్పున జరిగిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనలాగా మారాలి. నేను ఒక శిల్పంలాగా మార్చాలి నన్ను. ఆ శిల్పం ఎలా ఉండాలంటే ఆయనలాగా ఉండాలి. అది పని. యేసయ్య ఎంత ఆకర్షణీయమైన వాడో చూడండి. యేసయ్య దగ్గర ఎంత ఆకర్షణ ఉంటుందో చూడండి. ఎక్కడ ఆయన శిలువ యాగం, ఎక్కడ ఆయన పుట్టుక, ఎక్కడ కార్యం, ఎక్కడ ప్రపంచం, ఎంత భూభాగం. వరే ఆయన ఈ భాషను లేదు, ఆ భాషను లేదు, అన్ని భాషల్లో ఆయన హల్లెలూయా స్తుతి అని పాడుతూనే ఉన్నారు. ప్రాణప్రియుడా అని అందరూ ప్రేమను వెళ్ళబోస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు వేరే భాష వాళ్ళు పాడుతూ ఉంటే ఇంతగా చూస్తూ ఉంటాను, అసలు నువ్వు వీళ్ళకి ఎట్ట అర్థమయ్యావు యేసయ్యా? నాకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాడు. వాళ్ళు నాకెళ్ళి చూసి అంతే నవ్వుకుంటారు. మరి నా భాషలో నేను పాడుతుంటే ఈ భాష ఏంది, ఈడేంది, అసలు వీడికి ఎట్ట అర్థమయ్యా యేసయ్యా నువ్వు? ఎంత ఆకర్షణీయమైన వ్యక్తో ఆయన, ఎంత జీవమో. ఆయన పోలికగా మనల్ని మార్చి టోటల్ విశ్వం మొత్తానికి మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా చేయాలనేది ఆయన నిత్య సంకల్పం. భూమి మీదే కాదు, అది ఇదేం భూమి అండి, ఇదేం ప్రపంచం అండి. ఇట్లాంటి ప్రపంచాలు కోటాను కోట్లు సృష్టించాడు.
ఆ ప్రపంచాలన్నిటికీ ఆకర్షణీయమైన వ్యక్తి ప్రభు అయితే, ఆయన తరువాత ఆయన పోలికగా రూపుదిద్దుకుంటున్న సంఘమే విశ్వములో రెండవ ఆకర్షణీయమైనటువంటి పాత్రలు. టోటల్ యావత్తు విశ్వానికే ఆయన రాజు అయితే సంఘం రాణి కదా. ఆకర్షణీయమైన పాత్ర మొదట ప్రభు అయితే తర్వాత సంఘమే కదా. ఆయన అంటాడు, మరి నేను సిలువలో శ్రమ పడలేదా? నేనేమన్నా పట్టుపరుపుల మీద పొర్లాడి వచ్చానా? మీకు రక్షణ ఇచ్చానా? అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు నిలువెల్ల గాయాల మయమై కదా నేను మీకు రక్షణ ఇచ్చింది. నలిగి కదా మీకు వెలుగునిచ్చింది. నా పోలిక అంటే ఖచ్చితంగా నీవు కూడా నలిగి వెలగాలి, అంతేగా. యేసు పోలిక అంటే చాలామంది అనుకుంటారు, ఏసైలాగా జుట్టు ఇక్కడ పెంచుకొని, గడ్డం పెంచుకొని, నిలువుటంగి వేసుకొని తిరగడం. యేసు పోలిక అది, యేసయ్య పోలిక అది కాదు. ప్రభు పోలిక ఏంటంటే, సిలువలో ఎలాగూ నలిగి వెలిగాడో అలాగున్న మనం కూడా నలిగి వెలగవలసి ఉన్నది. ఈ వెలుగు ఇహమందే కాదు, పరమందు కూడా దీని ప్రభావం, దీని ప్రకాశం అవసరమై ఉన్నది. అందుకే దేవుడు ఈ గొప్ప పనికి మనల్ని పూనుకొని, పనిగట్టుకొని మన మీద ఒక శిల్పకారుడు కానీ శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పని చేస్తున్నాడు. ఆ పనిలో భాగమే మనం పొందుతున్న మేలు కీడులన్నీ. సమస్తమును మన మేలు కొరకే సమకూర్చి జరిగిస్తున్నాడు. సిలువలో శ్రమలలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్య, మలచుచుంటివా నీ పోలికగా. ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఎంత ప్రేమ నేనంటే నీకు, నాకు అర్థం కాదు. పట్టుకొని నలగొడతంటే ప్రేమ అంటాడింది, పట్టుకొని సుత్యవులి దెబ్బలు కొడుతుంటే ప్రేమ అంటాడింది ఈయన. అంటే సుత్యవులితో దెబ్బలు కొట్టకపోతే ఆకర్షణ ఎక్కడొచ్చిందండి? బండశిలకే. బండశిల ఒక ఆకర్షణీయమైనటువంటి రీతిలో రావాలి అంటే ఖచ్చితంగా అది సుత్యవులి చేత గాయపరచబడి శిల్పంగా రూపుదిద్దుకోవాలి. బండశిల ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుందా? అదే ఒక అద్భుతమైన ఆకృతిగా దాన్ని చెక్కితే అట్లా పోయేవాడు కూడా ఆగి, అబ్బా ఈ శిల్పం ఎంత బాగుంది, అసలు మనిషి ఉన్నట్టే ఉంది, అచ్చం ఎంత అద్భుతంగా చెక్కారు అని తడవి చూసి మరీ మెచ్చుకుంటారు. పోయేవాడి కళ్ళను ఆకర్షిస్తుంది శిల్పం. నిన్ను నన్ను మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా, ప్రభు వంటి వారముగా, అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా, అనేకులకు మేలు క్షేమాన్ని కలిగించే వారులనగా చేయటానికే ఆ మహనీయుడు మన జీవితాలను తన చేతుల్లోకి తీసుకొని అనేక రకాల అనుభవాలు నేర్పుతున్నాడు. దీన్ని బాగా గ్రహిస్తే కఠిన పరిస్థితుల్లో సైతం నీ ముఖంలో కళదగ్గదు, నీ స్వరం మూగబోదు. అర్థమైందా? అవమానాల్లో సైతం ఆనందంగా పాడుకోగలుగుతావు. అర్థమైందా? ఎలా? నేను నమ్మిన వారిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఇరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఇరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు.
నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ఇంకా బాధ ఉండదు ఏ పరిస్థితి అన్నారని. నా మేలుకే అంతా మన మంచికి. ఇది మంచి అలవాటు అండి. ఈ మాట అనుకోవటం చాలా మంచి అలవాటు. విశ్వాసులు మాత్రమే ఈ మాట పలుకగలుగుతారు. ప్రభువుని ఎరిగినవాడు, ఆయన శక్తిని ఎరిగినవాడు, ఆయన కార్యాలను కాస్త కూస్త అర్థం చేసుకున్నవాడు మాత్రమే పూర్తి నిశ్చయితతో ఈ మాట పలుకుతాడు. పలికిన ప్రకారం మనశ్శాంతిగా ఉండగలుగుతాడు. లేకపోతే కష్టం. ఈ మాట రాదు. ఏది వినబడినా, ఏది జరిగినా ఇది నా మేలుకే, నా మంచికే, దీని వెనక ఏదో రహస్యం ఉంది, భవిష్యత్తులో నాకు అర్థమైంది. ఒకటైతే నిజం, నా దేవుడు నాకు మేలే చేయడానికి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు అని పలగలుగుతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం. ఆనంద్ జయకుమార్ అన్న పాడిన ఈ పాట, ఇంతగా నన్ను ప్రేమించినదని. స్టార్టింగ్లో ప్రభుని ఎరిగిన క్రొత్తలో ఈ పాట పదే 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 వినేవాడిని. ఎందుకంటే అప్పుడు చెక్కడపు అనుభవంలో ఉన్నాం. ఇప్పుడు కూడా రెండు జరుగుతున్నాయి. ఒక పక్కన చెక్కుడు కార్యక్రమం జరుగుతుంది, ఒక పక్కన వాడకం జరుగుతుంది. అనుభవాలు ఒక పక్కన నేర్పిస్తున్నాడు, ఒక పక్కన వాడుకుంటున్నాడు. ఒక పక్క చదువుకుంటున్న పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తారు కదా, అట్లా ఒక పక్కన జాబ్ చేపిస్తూనే మరో పక్కన చదువు నేర్పుతున్నాడు యేసయ్య. చదువు పూర్తయింది అనుకోకండి, నాకు పూర్తి కాల, ఇంకా నేర్పుతున్నాడు. ఈ లోకంలో నుండి నేను తీయబడేంత వరకు నేను నేర్చుకోవాల్సిందే. మీరు కూడా అంతే ఫిక్స్ అవ్వండి, నేర్చుకోవాలి. ఆమె అందరూ ఒకసారి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. చెప్పు. నీకు దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి నీ మీద పగబట్టా, నువ్వంటే ఇష్టం లేకనా, ఏమన్నా కక్ష పట్టాడా? మరి ఎందుకు? నోరు తెరిచి చెప్పు. ఎందుకు? అంతా నా మేలుకే తీసుకొస్తాడు. నా మేలు కోసమే ఆయన నాకున్న పరిస్థితులన్నిటినీ అనుమతించాడు. అంతే. ఈ మాటని గట్టిగా హృదయంలో స్థిరపరచుకోండి. ఏదొచ్చినా సరే, అది చేదైంది వచ్చినా సరే, దీని వెనక నాకేదో మేలుంది. అప్పుడప్పుడు మా నాన్న వేపళ్ళు ఇచ్చేవాడు. మొహం కడుక్కోరా, పేస్టు బ్రష్ వేసుకొని తోముడు కదా, లేకపోతే పళ్ళపొడి వేసుకొని, పళ్ళపొడి తీపే పేస్టు. కొంతమంది పిల్లలు అయితే మొహం కడిగేది తక్కువ, పేస్ట్ తినేది ఎక్కువ. బ్రష్ మీద పేస్ట్ వేస్తే వాళ్ళమ్మ తీసుకొని అని, మమ్మీ పేస్ట్ అయిపోయింది కొంచెమే వేసాను నువ్వు అంటాడు. అది తీయగా ఏదో పెప్పర్మెంట్ టైపులో ఉంటుంది, అందులో పెప్పర్మెంట్ కూడా కలుపుతారు అనుకుంటాను. మళ్ళీ నోట్లో పెట్టేసేటని మింగేసి మళ్ళీ. మా నాన్న వేపల్లో తీసుకొచ్చి ఇచ్చేవాడు, మొహం కడుక్కోవాలి. చేదుగా ఉంటుంది అన్న, భయంకరంగా విషయం లాగుంటుంది, నాకు వద్దాడు. ఎప్పుడు తీపే కాదురా, అప్పుడప్పుడు చేదు కూడా తినాలనేవాడు. చేదు కూడా బాడీలోకి వెళ్ళాలి, మంచిదనేవాడు. నిజమే, ఆయన కూడా అదే చెబుతాడు. పెద్ద ఆయన పైన కూర్చున్నాడే, ఆయన కూడా ఎప్పుడు తీపి అనుభవాలే కదమ్మా, కొన్నిసార్లు చేదైన అనుభవాలు కూడా ఉండాలంట. చేదు తట్టుకోలేను ప్రభు అంటే పేషెంట్ అవుతావమ్మా అంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి అన్నీ ఉండాలి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన
సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి ఇందు మూలంగా మీ యావన్ మంది తెలియజేయటం ఏమనగా, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఫ్రీగా ఏమి లేరు. క్రైస్తవులైన మనమే బాధలు కాదు, మనకన్నా దరిద్రంగా అన్యులు ఉన్నారు. అన్నీ బాగున్నట్టుగానే కనపడుతున్నారు, కానీ ఎవడు బతుకులోనూ సుఖం లేదు, శాంతి లేదు. పైకి నవ్వు పులుకొని కనపడుతున్నారు, జోకర ముఖాలు వేసుకొని, కానీ లోపల విషాద ముఖాలు. కాబట్టి అంటే ఇతరులు కూడా అంతే ఉన్నారు, మనం కూడా అంతే ఉందని వాళ్ళని బట్టి మనం ఆనందపడటం కాదు. భూమి మీద మనుషు దినాలు యుద్ధ దినాలు కాబట్టి వాళ్ళకి లేని నిరీక్షణ మనకుంది. వాళ్ళకి బాధలు వచ్చినాయి అనుకోండి, ఈ బాధల నుంచి గట్టెక్కించే మార్గం ఎవరు అనే క్వశ్చన్ వాళ్ళకి. మనకి అది కాదు మాట. మనకు ఉన్నాడో మంచి సహాయకుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొనుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి సంగతిని గురించి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ఆయన మీ హృదయమునకు తలంపులకు కావలి పెడతాడు. ఇంతే సంగతులు చిత్తగించవలెను. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సావు బతుకులు అనవాకండి. అది సోదరులు చేసే పని. ఏంటి సోదరులు చేసే పని అంటే? సోదరులు చేసే ఆలోచన తిక్కల ఆలోచన. అది చస్తే పోయిద్ది, బతికితే పోయిద్ది అండి. చస్తే ఏం పోయిద్ది? ఆత్మ అగ్నిగుండానికి పోయిద్ది. అట్లాంటి ప్రయోగాలు, అట్లాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను, పురుషులకు కూడా చెప్తున్నాను. బాధలు ఎన్నైనా, అవమానాలు ఏవైనా అనుమతించిన దేవుడే తొలగించేంత వరకు పూర్ణ ఓర్మితో నిరీక్షించి విశ్వాసంతో ఎదురు చూడటమే మన పని. అంతే. ఈ అవమానాలు నేను తట్టుకోలేను, సస్తే పోయిద్దంటే అంతకంటే దరిద్రపు అవమానం ఇంకొకటి లేదు. అది ఇంకా పెద్ద అవమానం. బాధలు తట్టుకోలేక చచ్చిపోతే పాపం చచ్చిపోయాడు, చచ్చిపోయింది అంటారా? అవమానం పోతుందా? పోదో. అవమానాలను అనుమతించిన దేవుడే, ప్రతికూలతలను అనుమతించిన దేవుడే పనిగట్టుకొని వాటిని తొలగిస్తాడు. తొలగించిన దాకా పూర్ణ ఓర్మితో నిరీక్షణతో ఎదురు చూడాలి. ఇంకా అన్ని అవమానాలైనా పర్వాలేదు ప్రభా, తట్టుకుంటాను, నీకే స్తోత్రం ప్రభా అని దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూడాలి తప్ప సావులు బతుకులు అనకూడదు. అలాంటి ఆలోచనలు చేయకూడదు. అలాంటి ఆలోచనలు చేయటం వల్ల దయ్యమునకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయ్యాలు ఎవరిలో ఈ కోరికలు పుడతాయా అని ఎదురు చూస్తుంటాయి. ఈ కోరిక ఎవరికైతే కలిగిందో ఆ ఇంటికి ఎంటర్ అయింది అది. చూడండి, ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తుల్లో చాలామంది ఫ్యామిలీస్ మీరు అడగండి, వాళ్ళు ఖచ్చితంగా 2 సంగతులు చెప్తారు. ఇంతకు మునుపు 2-3 సార్లు ఇలా చేశారు, కానీ అప్పుడు ఏం కాలేదు అని అన్నా చెప్తారు. లేదా ఈ పని చేసుకోకముందు కొద్ది రోజులుగా ఈ మనిషి ఈ మాటే అంటున్నాడు, ఈ మాటే అంటుంది అని చెప్తారు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక మాట ఆ ఇంటి నుంచి నీకు వచ్చింది. ఎంక్వైరీ చేసుకో. ఆ కోరిక, ఆ ఆలోచన, ఆ తలంపు ఎప్పుడైతే మనుషుల్లో కలిగిద్దో దయ్యాలకు సిగ్గు శర ఉండదు కదా. సైతానుగాడికి ఉండదు, దయ్యాలకు కూడా ఉండదు. వాడికి పిలవాల్సిన అవసరం లేదు. వాటిని సిగ్గులేని బతుకులు వచ్చేస్తాయి. పైన పక్షులు తిరుగుతాయి చూసారా, పక్షులు ఎగురుతూ ఉంటాయి. భూమి మీద ఎర్ర కనపడింది అనుకో తినటానికి, వెంటనే రయ్యమని వచ్చి వాలిపోయిద్దే. అట్లా ఆకాశ మండలంలో ఎగురుతున్నటువంటి భూమండలం మీద జరుగుతున్నటువంటి కార్యాలు, జీవితాల్లోని పరిస్థితులు మొత్తం వాటికి తెలుసు. ఎక్కడ ఏ వ్యక్తి దగ్గర అంత సందు దొరికిందంటే రయ్యమని వచ్చి దిగిద్ది. ఒక దయ్యమేమో చావుకు ప్రేరేపించిద్ది. చచ్చిపోతే బాగుంటుంది కదా, వీళ్ళందరికీ అప్పుడు సిగ్గొచ్చిద్ది. నువ్వు చస్తే నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ అప్పుడు సిగ్గొచ్చిద్ది. చస్తే పోయిద్ది కదా, అసలు ఎందుకు బతకాలి చూడు, అన్నీ కష్టాలే నీకు, అన్నీ బాధలే, అన్నీ అవమానాలే. నిన్నెవ్వరు అర్థం చేసుకోరు, కనీసం నా అనుకున్న సొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. నువ్వు చచ్చిపోతే అప్పుడు అందరికీ బాగా బుద్ధి వచ్చింది.
అంటది ఒక దెయ్యం. ఈ ప్రేరణకు లొంగి నిజంగా సస్తే పోయిద్ది కదా, ఎందుకు నిజంగానే అని ఆ దయ్యం ఇచ్చిన ప్రేరేపణకు లొంగి ఓకే చేస్తే అప్పుడు ఇంకొక దయ్యం రంగంలో దిగిద్ది అనమాట. నేను ప్రేరేపించాను, సక్సెస్ అయింది, సస్తే పోయిద్ది కదా అని ఆహ్వానం పలికాడు, ఇక నువ్వు ఎంటరావని ఇది సైడ్ అయిపోయింది. ఈ దెయ్యం పేరు ప్రేరణ కలుగు చేసే దెయ్యం. ఏం దెయ్యం? దీని పేరు ప్రేరేపించే దెయ్యం. దాని డ్యూటీ అంతవరకు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇక అది ఎంటర్ అయింది. ఇక ఆ దెయ్యం చేసే పని ఏందో తెలుసా? ఎనీ టైం డ్యూటీ చేస్తుంది. ఇక ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఎట్లా చావాలో ఐడియాలు ఇస్తుంటుంది అది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా చావుకు తీసుకెళ్ళి ఏదో ఒక అటెంప్ట్ చేసిందాక ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఆ వ్యక్తిలో ఉండి ఆ ప్రయోగం చేసిందాక ఇక ఈడు సస్తాడు, డౌట్ లేదు అని దానికి నిశ్చయత వచ్చిందాక ఈ వ్యక్తి శరీరాన్ని పాడవనిచ్చి అప్పుడు ఎంటర్ అయింది. అప్పుడు వెళ్ళిపోయింది. ఎంటర్ అయ్యేమో ఇంత చేసి అప్పుడు దేహాన్ని వదిలి వెళ్ళిపోయింది. కిరోసిన్ పోసుకున్న దాకా ఉంటుంది బాడీలోనే. అది పోసుకొని అంటబెట్టుకొని బాగా మంటలు రేగుతాయి చూడండి. ఇక బాడీ పూర్తిగా కాలిపోయే అవకాశం ఉందన్న పరిస్థితికి వచ్చిన దాకా ఉంటుంది. ఆ తర్వాత సడన్గా వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు కేకలేస్తారు, అమ్మో నన్ను బతికించండమ్మో, నా పిల్లలమ్మో, నా భర్తమ్మో, లేకపోతే నా భార్య అమ్మో, నా అదమ్మో ఇదమ్మో అని. పోసుకొని నిప్పు ముట్టించేటప్పుడు ఎందుకని లేదు? దయ్యం పట్టుందన్నమాట. అప్పటికి అసలు ఎందుకు వచ్చింది అది? ఆహ్వానించావు నువ్వు. ఎప్పుడు ఆహ్వానించావు? ప్రతికూలతలు తట్టుకోలేక సస్తే పోయిద్దన్నావు చూడు, అప్పుడు వచ్చింది అది. కొంతమంది ఈ మాట వాడతారు, సస్తే బాగుండు, సస్తే పోయిద్దని. నువ్వు హృదయపూర్వకంగా పలుకుతున్నావో ఏదో కోపావేశంలో ఇంటి వారిని భయపెట్టాలని పలుకుతున్నావో దేవుడు ఎరుగును, దయ్యం కూడా ఎరుగును. కొంతమంది ఆశువుగా పలుకుతారు. ఆశువుగా అంటే ఏంది? హృదయంలో సావాలని ఉండదు, నోటి మాట పలుకుతారు. అదంత ఫోర్స్గా ఉండదు. దాన్ని బట్టి దయ్యాన్ని అనుమతించడు దేవుడు. అడిగే మనిషి హృదయపూర్వకంగా అడగాలి. అర్థమైందా? నిజంగా మనసులో డిసైడ్ చేసుకొని సస్తే బాగుంటుంది, సస్తేనే కరెక్టు అనే నిశ్చయిత వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళిద్ది అది దేవుడి దగ్గరికి. దేవా ఇదిగో సస్తేనే కరెక్ట్ అనే నిశ్చయితకు వచ్చింది, ఇంకా డౌట్ లేదు, మరి నాకు అవకాశం ఇస్తే సరిపో అంటాడు. అప్పటికి కొంతమంది చేత హెచ్చరిక చేపిస్తుంటాడు, అప్పటికి కొన్నిసార్లు తప్పిస్తుంటాడు దేవుడు, వద్దు అట్లాంటి పనులు చేయవాకని. పదే దయ్యానికి తావిస్తుంటే ఇక అప్పచెప్తాడు. హలో క్యా అచ్చా సున్నారా, సోజారా, దేవునికి స్తోత్రం, చెప్పు, గట్టిగా చెప్పు, మంచిగిను. ఖచ్చితంగా దయ్యాల పని అది. గొంతు మీద కత్తి పెడితే ఏం కావాలంటే అది ఇస్తాం ఎదుటోటికి. ఏమండి, చూస్తా మన ఊపిరి మనం తీసుకుంటామా? అలాంటిది నిలువున తీసుకుంటున్నాడంటే వాడి పనే కాదు కదా, దాని పని. అందుకే అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు హృదయపూర్వకంగా చావుని స్వాగతించకండి. జబ్బుతో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, రోగం వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నా. డాక్టర్ చెప్తాడు చావుకు రెడీ అయిపో అని. డాక్టర్ చెప్తే 25%. అసలు ప్రవక్త చెప్పాడు వచ్చి ఒక ఆయనకి, ఇది 100% ప్రవక్త యెషయా గారు హిజ్కియా గారికి చెప్పాడు, కన్ఫామ్ నీవు బ్రతకవు, మరణమగుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అమ్మో, ప్రవక్త అంతటోడు చెప్పాడు, దేవుడు చెబితేనే ఆయన చెప్పేది, ఇంకెక్కడలేని. అమ్మా ఏడున్నావమ్మా, దా, ఒరే పెద్దోడా చిన్నోడా దాన్ని అని, ఒరే మంత్రి ఏడ తిరుగుతున్నారో నువ్వు రా అని ఎవరిని పిలవలా రాజు, ఎవరికి చెప్పుకోలా. ప్రవక్త అలా చెప్పి వెళ్ళాడు, నువ్వు బ్రతకవు, మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ఆ అంతఃపురం దాటి వెళ్ళబోతున్నాడు. ఇంకా పూర్తిగా వెళ్ళక మునిపే గోడ తట్టు ముఖం తిప్పుకొని, ఎవరో రాజు అయిన హిజ్కియా
కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిని నిందారహితముగా యథార్థముగా నీ దృష్టి ఎదుట ఎట్లు నేను జీవించితునో ప్రవర్తించితునో నడుచుకుంటునో నీకు తెలియదా? ఈ ఒక్క ముక్కే రాసిందాడ. హలో, ఈ ఒక్క ముక్కే, సింపుల్, చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన కాదు, అంతే. వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై వెనక్కి వెళ్ళన్నాడు. దేనికి ప్రభువా? నా ప్రజల అధిపత్యకు హిజ్కియా యొద్దకు వెళ్ళు. నీ తండ్రి అయిన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను అని చెప్పు. ఇంకా 15 ఏళ్ళు బ్రతుకుతాడని చెప్పు. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అంటే వచ్చి చెప్పాడు, బతికాడు. నేను చెప్తున్నా, డాక్టర్ నువ్వు చస్తావని కన్ఫామ్ చేసిన, నీకున్న తెగులు భయంకరమైంది, నీకున్న బలహీనత గొప్పది, అది అలా ఇలా అని వైద్యుడు చెప్పిన, పరమ వైద్యుడకు ప్రభు ఆ మాట చెప్పనంత వరకు మనం వైద్యుడి మాట ఫిక్స్ అవ్వడానికి వీల్లేదు. డాక్టర్ చెప్పినా సరే, ఇప్పుడు డాక్టర్కి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి ఉన్నాయా? కొంతవరకే వైద్యం చేయగలుగుతాడు వైద్యుడు, కొంతవరకే అవయవాలు బాగు చేయగలుగుతాడు. దాటిందంటే నేను చేయగలిగినంత చేశాను, నీకు అంత దైవాధీనం అంటాడు, వదిలేస్తాడు 2 చేతులు పైకెత్తి. కానీ దేవునికి ఆ పరిస్థితి ఉందా? కాబట్టి డాక్టర్ కాదు, దేవుడు నీకు ఆ మాట చెప్పిన దాకా నువ్వు వైద్యుడి మాటని కంప్లీట్గా నమ్మటానికి వీల్లేదు. బ్రతకవు చస్తావని వైద్యుడు చెప్పినా సరే నువ్వు దాన్ని నమ్మకూడదు. ఆ మొక్క యేసయ్య చెప్పిన దాకా ఎదురు చూస్తాను అనాల. యేసయ్య ఆ మొక్క చెప్పనంత వరకు నిరీక్షణ ఉంది నీకు. ఏ మొక్క? నువ్వు బ్రతకవు చస్తావని మొక్క చెప్పిన దాకా. ఒకవేళ యేసయ్య చెప్పలేదనుకో, నీ కోసం ఎంత అద్భుతమైన ఆయన చేయటానికి సమర్థుడు, చేయబోతున్నాడు, అంతే. వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ చెప్పేశాడు, లేదంట, ఇంకేమీ లేదు. డాక్టర్ అంతే చెబుతాడులే. ఒకడు కాదయ్యా, ఎంతమంది? 4 చెప్పారు. ఎంతమంది? కొంచెం పైకి లాగి 4 చెప్పని, 40 మంది చెప్పని మనుషులేగా. మానవ ప్రయత్నం చేశారు, నువ్వు కూడా మానవ ప్రయత్నం చేసేవాళ్ళు కాలేదు. ప్రభు చెప్పనే, ప్రభు చెప్పలేదుగా. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఆయనే చెబుతాడు నీకు. చెప్పడమే కాదు, మెంటల్గా ప్రిపేర్ కూడా చేస్తాడు, సిద్ధపరుస్తాడు. నాకు సావాలని లేదు, బతకాలని అననీయుడు. సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, అయ్యా ప్రార్థన చేయ, ఇంకా చాలు కానీ బతికింది అని అనేటట్టు చేస్తాడు ఆయన. ఆ మొక్క ఆయన చెప్పిందా కాదు. మరి అప్పటిదాకా ఏమంటావు? నేనైతే చావను. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించదను. అది దేవునికి మహిమ. గట్టిగా చెప్ప, అందరూ చెప్పండి. అంతేగాని ఇంక వేరే మాటలు మన నోట రాకుండా జాగ్రత్త పడాలి. అవిశ్వాసులు చెప్పినా దాంతో మనం రాజీ పడకూడదు. వైద్యం చేసావు అంతవరకు, నీ చేతనైన అంతవరకు అని చెప్పు. ఇక కాదు అనొద్దు. వైద్యుడా, నీవేమనాలంటే నా చేతనైంది ఇంతవరకు అని చెప్పు. ఆ మాట డాక్టర్ చెప్పడు. చేతనైంది కాదు, ఇంక అవకాశమే లేదంటాడు. అవకాశం లేదనొద్దు, నీ చేతనైంది ఇంతవరకు. నీ చేత కానిది చాలా దేవుడి చేత అగును. ప్రాణం ఉన్నంత వరకే వైద్యం చేయగలవు వైద్యుడా. చచ్చిన వాడిని తిరిగి బ్రతికించగలవా? కానీ అలాంటి వాళ్ళని ఎంతోమందిని బ్రతికించే కదా నా ప్రభు. శవాలకు పోస్ట్ మార్టం చేస్తావేమో వైద్యుడా, ఎండిపోయిన ఎముకల్ని సైన్యము వలె నిలబెట్టగలవా? హల్లెలూయా. చేయలేవు కదా.
కాబట్టి ఇక ఛాన్సే లేదు అన్నద్దు. నా చేతనైంది ఇంతవరకే, అది వైద్యుడి మాట. మరి మిగిలింది నా దేవుడు చూసుకుంటాడు. నీ చేతనైనది నువ్వు చేసావు అంతవరకు అని చేతులు కాళ్ళు ఇంకెత్తేసావు. ఇంక అంతకుమించి నాకు రాదని చెప్పు. ఇంకెక్కడ ఎవరికి వల్ల కాదని చెప్పొద్దు. దేనినైనా చేయగల దేవుడు, నా దేవుడు ఒకడు ఉన్నాడు నాకు. ఒక్క మాట చెబితే చాలు. దుమ్ముదుళ్ళలో నడిచి 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 డస్సి ఉన్నారు ఆయన శిష్యులు. పాడిని మోసుకొని కొంతమంది మనుషులు వస్తూ ఉంటే ఆ పాడి మీద ఒక యవనస్తుడు శవం, అచేతనమై పడి ఉన్న శవం. ఆ శవం అవతల తల్లి మహారోదన, అయ్యా నా బిడ్డ, నా కొడుక, నాకున్న దిక్కు నువ్వే కదయ్యా, నువ్వు పోతే ఇంకా నాకెవరయ్యా, ఎవరు లేరు ఇంకా ఆమెకి, ఒక్కడే. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని బతుకుతున్నాను, నువ్వు కాస్తా పోయావు, ఇప్పుడు నా దిక్కెవరని గోడున ఏడుస్తూ అల్లాడిపోతూ. ఎంతమంది ఓదార్చినా ఓదార్పు పొందట్లా. ఆళ్ళు వచ్చి చెబుతారు కదా, ఏమని ఏడిచేటప్పుడు, నీకెందుకు నేను ఉన్నాలే, నేను చూసుకుంటాలే, బాధపడవాకులే, ఏముందిలే, ఎప్పటికైనా పోయేదేగా, కాకపోతే నీకంటే ముందు పోయాడు, బాధపడవాకులే, నేను ఉండగా అని ఓదారుస్తాడు. ఆమెకు తెలుసు ఆ పూటకే అని, ఆ డెడ్ బాడీని లేకపోతే తీసుకెళ్ళనీదని, బొందలో పెట్టిన దాకేనని తెలుసు ఆమెకి. ఏది ఓదార్పులన్నీ, ప్రేమలన్నీ. తర్వాత ఎవడదో వాడికి చిత్రశోభ, ఏమని పట్టించుకునే దిక్కేవాడో. అందుకే ఓదార్పు పొందని వాళ్ళకి విపరీతంగా ఏడుస్తాం. ఆయనకు కనికరం కలిగింది. వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. శవాన్ని పక్కకు సైడ్గా తీసుకెళ్తున్నారు. ఆగండి అన్న. పాడిని పట్టుకున్నాడు. ఆగండి, ఎందుకు ఇతను తీసుకెళ్తున్నారు? చచ్చిపోయాడు, తీసుకెళ్తున్నాం భూస్థాపన చేయటానికి. చచ్చినోడికి భూస్థాపన అవసరం. ఇతడు నిద్రించుచున్నాడే కానీ చావలేదు. నిద్రించుచున్నవాడిని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఆపండి అని ఏమన్నాడు? చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాలే అన్నాడు. వాడికి ముక్కులో పైపులు పెట్టలేదు, చెవులో పైపులు పెట్టలేదు, నోట్లో పైపులు పెట్టలేదు, ఎక్కడ ఏం పైపులు పెట్టలే. కాళ్ళు రుద్దలా, చేతులు రుద్దలా. కనీసం ఎలీషా చేసినట్టు డెడ్ బాడీ మీద పార దాచుకొని కనీసం బార్ల బొబ్బు ఉన్న పని కూడా చేయలే యేసయ్య. ఎంత పవర్ఫుల్లో చూడండి. సింపుల్. చిన్నోడా లే, నేను లెమ్మంటున్నాను లే అన్నాడు. ఏలియా చచ్చిన వాడిని బ్రతికించినప్పుడు, ఎలీషా చచ్చిన వాడిని బ్రతికించినప్పుడు వాడి బాడీ మీద వీళ్ళు పండుకొని ఆ చచ్చిపోయిన మృతదేహానికి వెట్ట పుట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు ఏవి యేసయ్య చేయలే. యేసయ్య బ్రతికించిన వాళ్ళందరూ మీరు గమనించినట్లయితే, చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాలే. వాడు దిగ్గును లేచి కూర్చొని కళ్ళు నలుపుకుంటున్నాడు, ఎంత బాగా నిద్ర పట్టింది అన్నట్టు. అందరూ స్టన్ అయిపోయారు. ఇంకెవరికి మాట ఉంటుందండి? ఒకడికి కూడా వాయిస్ లేదు. వెంటనే తల్లిని పిలిచాడు. రా తీసుకో పో. ఇంకేడుపు ఉంటుంది అమ్మకి. కన్నీళ్లు తుడుచుకొని బిడ్డను కౌగిలించుకొని ఆనందం పరవశంలో ఉంటే ఈయన వెళ్ళిపోయాడు. అప్పుడెప్పుడో కాదు, ఈ రోజు కూడా ఎన్నో సాక్ష్యాలు ఆయన కార్యాల్లో. యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏమైనా హడావుడి చేశాడా? అవిశ్వాసులందరినీ బయటికి ఊడ్చి నెట్టి పడవేసి విశ్వాసము గల వారిని తనతో కూడా ఉంచుకొని ఆ చిన్నపిల్ల దగ్గర 12 ఏళ్ల పాప దగ్గరికి వెళ్ళి, చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి, తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను లే అంటే లేచి కూర్చుంది. తల్లిదండ్రులకు అప్పచెప్పాడు. ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకోండి. లాజరు బయటకు రా అంటే సచిన్ 4 రోజులు అయింది. అప్పటికి 4 రోజులు అంటే ఇక బాడీ పరిస్థితి మారిపోద్ది. 3 రోజులకే దుర్గంధం, 4వ రోజుకి ఇక ఉండలేం. అలాంటిది కుళ్ళిపోయి దుర్గంధభరితం కావాల్సిన శరీరం సజీవంగా లేచి అలా నడుచుకుంటూ వచ్చేసాడు.
ఫ్రీగా నడవడానికి వీలు లేకుండా ప్రేత వస్త్రాలు, డెడ్ బాడీని ప్రేత వస్త్రాలతో కడతారు కదా, అవన్నీ చుట్టబడి అట్లనే రోబోలా నడుచుకుంటూ వచ్చినట్టున్నాడు బయటికి. ఆ కట్లు విప్పి అతన్ని పోనీయండి అన్నాడు. వైద్యుడా, నీకు చేత అయింది కొంతవరకే, నాకు ఇంతవరకే చేతవు అని చెప్పి సైడ్ అయిపో, ఇక మిగిలిన కార్యం నా యేసయ్య చూసుకుంటాడు. పాపం డాక్టర్లు కూడా తప్పు లేదండి. డాక్టర్లు చెప్తారు నేను చేయగలిగినంత చేశాను అంటే అర్థం ఏంటంటే నాకు ఇంతవరకే తెలుసు, ఇక అంతా దేవుడిదే అంటే అర్థమైంది. నాకు తెలిసింది ఇంతవరకే, నా చదువు ఇంతవరకే, ఇక ఆయన జ్ఞానం అనంతం. ఆయన ఏదైనా బాగు చేయగలడు ఆయన చిత్తమైతే. ఒక మనిషిని భూమి మీద ఉంచి మనుగడ సాగించగలడు. ఇచ్చిన సమయం ఆసన్నమైతే ఇంకొద్దులే వచ్చేసే, ఎందుకు ఇక్కడ చేదరా, నీకు మహిమ చూపిస్తాను, మహిమలో ఉంది కానీ భక్తుల మధ్యలోకి వెళ్ళిపోదు కానీ ఎందుకు దరిద్రం వచ్చేసాయని తీసుకుంటాడు. ఎవరూ పట్టించుకోకుండా ఎందుకు ఇక్కడ నువ్వా? పేతురుని చూడవా? అబ్రాహాం చూడవా? ఇస్సాకు యాకోబులను చూడవా? పౌలు గారిని చూడవా? వద్దా? చూడాలి ప్రభా. మరి రా, మరి తీసుకెళ్తా. ఏంది అంటే చచ్చిపోవాలంటే భయంగా ఉందిరా. చావు లేదు, నీ పొందలేదు. చావు ఎక్కడుంది? తిక్కలదాన్ని. చావు ఎక్కడుంది? దాని బలం ఎక్కడుంది? చావునే చంపినవాడిని నేను, చావుని గెలిచి లేచిన వాడిని. ఇక్కడ నువ్వు సేవ చేసే దినాలు సంపూర్తి అయ్యి ఇంకొచ్చేసే. నీ పితరులను చూడవా? భక్తులను చూడవా? ఆశ లేదా? ఎందుకు లేదయ్యా, అందరిని చూడాలన్నా. మరి పోదంతా ఏం కాదా ప్రభా, ఏమైందిరా, తీసుకెళ్తాడు. దేవునికి మహిమ. సమయం ఆసన్నం అయితే ఇవ్వాలనుకున్నాడు అనుకో, డాక్టర్ చేతులు ఎత్తేసినా సరే దేవుడేం చేతులు ఎత్తాడు. చెడిపోయిన వాటిని కూడా తిరిగి బాగు చేయగల సమర్థుడు ఆయన. ఓ అబ్బా, ఎన్ని సాక్ష్యాలో. నమ్మనోడు నమ్మకపోతే నాకెందుకు, వాగులో పడమని నాకు అనవసరం. నేను చూసా, అనుభవించా, నమ్ముతా, అంతే. నువ్వు నమ్మితే నువ్వు చూస్తావు. దేవునికి మహిమ. కాబట్టి ఉంచిన స్తోత్రం, ఉంచితే ఈ లోకం సేవ, తీసుకెళ్తే ఆ లోకం పరిశుద్ధులు, పితరులు, ఆరాధన. ఏడైనా ఒకటి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ చెత్తలోకం కంటే అక్కడ ఇంకా బాగుంటుంది. అది ఎప్పుడు టెన్షన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. అంటే చాలామన్నా సత్యంగా ఏం పర్వాలేదు, ఫ్రీగా బొమ్మని చెబుతున్నావా అనుకునేరు కొంప తీసి. అట్లని కాదు, సచ్చిన పర్వాలేదు ఫ్రీగా బొమ్మని చెప్పట్లా. ఇప్పుడే సావద్దులే, నువ్వు ముసలి వృద్ధుడైనా వృద్ధురాలివైనా నీతో పనుంది. ముఖ్యంగా మిగిలిన వాళ్ళ సంగతి అనుకో, నాకు పనుంది నీతో. ఏంటి పని? మాతో నీకేం పని రా ముసలాళ్ళతో అంటే, మీరే సైతానుకు చాలా డేంజర్. మీకు ఇక లోకాశలు ఉండవు. వాడు ఏదన్నా ఎర్ర చూపించి నిన్ను ఆకర్షించడానికి నువ్వు వాడు ఏది చూపించినా లొంగవు. ముసుకేసుకోవటం, మనసులో పండుకోనో, కుర్చీలో కూర్చోనో అయ్యా 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 అంటుంటావుగా, అదేదో నా పక్షాన అంటావని. అందుకే ముసలోళ్ళందరూ బతకాలి. అంటే కుర్రోళ్ళు పోవాలని కాదు, వాళ్ళు బతకాలి. కాదు యవనస్తులు వాళ్ళు కాస్త నడిప్రాయపడి వీళ్ళందరికీ ఆ సమస్యలని, బాధలని, అయ్యని ఏవో చూపించి వాడు ఏకాగ్రత డిస్టర్బ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముసలాళ్ళని ఏం చూపించాడు, కొడతాడు. కూర్చుంటే లేవలేరు, లేకపోతే కూర్చోలేరు.
మనుషులకు చూడటానికేమో వాళ్ళేమో బలహీనుల్లాగా, అస్థిపంజరాలాగా, స్కెల్టన్స్ లాగా ఉంటారు. సైతాను గాడికి ఒక్కొక్క వృద్ధుడు ఒక్కొక్క వృద్ధురాలు ఒక పెద్ద బాంబుతో సమానం. వాడు ఎన్నిసార్లు చేతులు ఇటు పట్టుకొని వస్తాడు నీ గొంతు పిసుకడానికి, దమ్ము లేక వెనక్కి పోతుంటాడు. ఎందుకంటే వాడు కనపడతాడు కదా నీకు. ఇప్పుడు సైతానికి ఏది నా దగ్గరికి వస్తున్నావు, ఏ సునామూలు నిన్ను బంధిస్తున్నానంటే అవుట్. అందుకే దయ్యం దగ్గరికి రా తొందరపడి, ఎందుకంటే దేనికి లొంగవు గనుక, నిత్యము నీ నోట ఆయన స్తుతి ఉంటుంది కనుక. ఒకవేళ దురాత్మ నీ దగ్గరికి వచ్చినా నీకు డౌట్ వచ్చి నన్ను సమీపించి గలిబిలి చేస్తున్న అపవిత్ర ఆత్మను యేసు నామంలో బంధించి పాతాళంలోకి నెట్టివేయి తండ్రి అన్నావా, ఇక తిరగదు అది భూమి మీద. అందుకే ముసలోళ్ళ జోలికి రాదు అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ముసలి వాళ్ళే సైతాను గాడికి అణుబాంబులు పెనుబాంబులు కనుక ముసలి బ్యాచ్ మొత్తం నాకు కావాలి. ఎవరన్నా వృద్ధులు డాలిపోయారంటే బాధ, అబ్బా నా యోధురాలు పోయింది, నా యోధుడు పోయాడని ఫీలింగ్. నిజంగా చెబుతున్నా. వాళ్ళు చేసినట్టు ప్రార్థన ఎవరు చేస్తారండి? అసలు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అసలు ఆకలి అంటే తెచ్చి ఒక ముద్ద అన్నం పెడతారు. అమ్మ కాస్త మాట్లాడతారా, మాకు కూర్చోమంటే వచ్చి కూర్చుంటారా? అమ్మా నీ సుత్తి ఆపు, మా మైండ్ తిన్నవాకు, మాకు చాలా పనులు ఉన్నాయి, కూర్చో, ఆకలి అవుతుందా, తిండి, కాయ తింటావా, వద్దమ్మా, ఇక మౌనం కూర్చో. మరి కాబట్టి నువ్వు పిలిచినా ఎవరు రారు కాబట్టి ఇక పొద్దుస్తమానం కుర్జీలో కూర్చోనో, కింద కూర్చోనో, మంచం మీద కూర్చోనో, అయితే మంచం మీద బొబ్బనో, ఇక నువ్వు మాట్లాడటానికి ఒకే ఒక్క దిక్కు యేసయ్యే. వద్దన్న ఆయనతోనే మాట్లాడుకోవాలి. ఇక మరి ఎవరు పట్టించుకుంటారు? ఇక అందరూ ఇసుకిచ్చుకునేవాళ్ళే, అందరూ చేదరించుకునేవాళ్ళే, అందరికీ చేదరే. కాబట్టి సరి ఎందుకులే ఇతరులకు ఇబ్బంది కలిగించడం అని ఆ బెడ్ మీద బొబ్బోనో కూర్చోనో ఆయనతో మాట్లాడుతుంటారు. కొంతమంది వృద్ధులకి నేనంటే మహాప్రాణం, ఎంత ఇష్టమో. శాలేం రాజు అనేవాడు, నా బంగారు తల్లులు. మా అమ్మలో మా నాన్నలో నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. నా ఆశ వాళ్ళు నా కోసం చేతులు ఎత్తాలి, నా కోసం వాళ్ళు విజ్ఞాపన చేయాలి, నా దేవుడు బలమైన కార్యాలు భూమి మీద జరిగించాలి, నా యేసుకు మహిమ రావాలి, ఆత్మలకు రక్షణ రావాలి. భూమి మీద సైతానుగాడు దెయ్యాలు కార్యాలన్నీ నాశనం అయిపోవాలి. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు విరివిగా భూమి మీద విస్తరించి జరగాలి యేసు నామములో. దీనికి అవసరమైన ప్రార్థన యోధులు వృద్ధులు. కాబట్టి వృద్ధాప్యం వచ్చినా సరే ఇంకా సత్యపోయేది అనవాకు. ఆయన సమయం ఆసన్నమైతే ఉండాలయ్యా అని కూడా ఉన్నాడు, తీసుకుంటాడు. ముందు నువ్వు అప్లికేషన్లు పెట్టవాకు. ఒకటే అడుగు, దేవా నేనైతే చావను, బ్రతికి ఉండి నీ క్రియలను వ్యవహరిస్తాను. అది సరేనా?